పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన మరణానికి పిడుగురాళ్ల సీఐ శ్రీరామ్ వెంకట్రావు వేధింపులే కారణమని, దరియా హుస్సేన్ సూసైడ్ నోట్లో రాసినట్లు చెప్పారు. ఇల్లు ఖాళీ చేయాలని, లేకపోతే గంజాయి కేసు నమోదు చేస్తానంటూ బెదిరించారని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు వివరించారు. ఓ ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు దరియా హుస్సేన్ భార్య కమరున్నీసాను పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా పిడుగురాళ్ల సీఐ కోరారని డీఎస్పీ మహేశ్వరరావు సూచించారు. ఆమె రాకపోగా దరియా హుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యుల ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదన్నారు. రిపోర్ట్ అందిన వెంటనే కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల అసలు కారణాలపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేశారు. దరియా హుస్సేన్ ఆత్మహత్యకు కారణాలు దర్యాప్తులో తెలుస్తాయని సీఐ శ్రీరామ్ వెంకట్రావు తెలిపారు. పట్టణంలో బిలాల్ కాలనీలో బిలాల్ మసీద్ దగ్గర పులిపూరి లక్ష్మీ ఆవిడకి 80 గజాల ఇల్లు ఉంది. అందులో 4 గదులు ఉన్నాయి. ఆ ఇల్లు లక్ష్మి గారి అబ్బాయి ప్రసాద్ ఆయన పేరు మీద ఉంది. అది అమ్మడానికని అమరున్నీసా బ్యాంకుకి అమ్మారు. అమ్మడం అంటే సేల్ అగ్రిమెంట్ చేశారు, అడ్వాన్స్ తీసుకున్నారు. అలాగే ఇల్లు పొజిషన్ కూడా ఆవిడకి ఉంది. సబ్సిక్వెంట్ గా ఆ సైట్ 22,000 పడింది. 22,000 పడడం వల్ల రిజిస్ట్రేషన్ అవ్వలేదు. సో ఆ ట్రాన్సాక్షన్ ఆగిపోయింది. పొజిషన్ అయితే అమరున్నీసా షాక్ ఉంది, ఓనర్షిప్ అయితే లక్ష్మి గారికి ఉంది. అమరున్నీసా గారు వెకేట్ చేయట్లేదు. లక్ష్మి గారు 26వ తారీఖున కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇల్లు వెకేట్ చేయించి ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయమని. మా పిడుగురాళ్ల సీఐ గారు అమరున్నీసా పోలీస్ స్టేషన్కి రమ్మని ఆ కంప్లైంట్ వెరిఫై చేయడానికి కబురు పెట్టారు. కానీ ఈరోజు ఉదయం 10 గంటలకు రమ్మన్నారు. ఆవిడ రాలేదు. ఆవిడ హస్బెండ్ షేక్ నజీర్ హుస్సేన్ ఈరోజు ఉదయం సూసైడ్ చేసుకున్నాడు అని కంప్లైంట్ మాకు తెలిసింది. దాని రీజన్ అది వెరిఫై చేస్తున్నాము. ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు రిపోర్టు ఇస్తే కేసు కట్టి దర్యాప్తు జరిపి ఆ సూసైడ్ గల కారణాలు అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. నజీర్ హుస్సేన్ అనే అతన్నైతే మేము స్టేషన్ రమ్మని మేము కబురు చేయలేదు. అతను ఏ విధంగా మన పోలీసు వారు అతన్ని టచ్ చేయలేదు. కానీ అతను సూసైడ్ చేసుకున్నారని చెప్పి దానికి పోలీసు వారు వేధింపులే అని చెప్పి కారణం అని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఆవిడ కూడా చెప్పడం జరిగింది. కానీ దీంట్లో పోలీసు వారు వెళ్ళి అమరున్నీసా మీద కంప్లైంట్ ఉంది కాబట్టి ఆమెనే రమ్మన్నాం కానీ వాళ్ళ భర్తను రమ్మని చెప్పలేదు. కానీ అతను దేనికి చనిపోయాడు, ఆ సూసైడ్ నోట్ రాసింది ఎవరు, అతను చనిపోవడానికి వెనుకున్నటువంటి బలమైన కారణం ఏంటి, ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులో తేలాల్సి ఉంది.